Shri Gurubhyo Namaha. The Awakening of Intelligence by J. Krishnamurti Garu. 23rd September 2021. Can thinking, which is the outcome of memory, which is of the past, ever be clear? This is a very interesting question, sirs. Can the past produce clear action? Because action is thought, right? Questioner, yes, that is a fact. Krishnamurti garu. Sirs, have we understood the question? We have more or less analyzed the word clear, and we have more or less analyzed what thinking is. Madam, ప్రశ్న మనకి అర్థమైందా? We have more or అంటే కొంతగా దీన్ని మనం విశ్లేషణంగా చూసాం క్లియర్ అన్న పదాన్ని. We have more or analyzed what thinking is. ఆలోచన అంటే ఏమిటో కూడా చూసాం. So the next thing చదవండి. So the next thing we are asking is, can thinking, which is the outcome of a long past, which is not living and is therefore always old, can that thing which is old, the past, ever be clear? అంటే ఈ ఆలోచన అనేది అది భూతకాలం నుంచే వచ్చింది మనకి. అదేమో లివింగ్ కాదు, అంటే ఆల్రెడీ పాస్ట్ లోకి వెళ్ళిపోయింది. అందుకని ఎప్పుడు పాతది, అది ఎప్పుడైనా క్లియర్ గా ఉంటుందా? You understand, sir? If I do anything out of tradition, which is a past, however noble, ignoble or stupid, if I do anything out of tradition, can that action be clear? అంటే నేను ఏదైనా కూడా, అంటే ట్రెడిషన్ అంటే ఎప్పుడు ఓల్డే కదా, ట్రెడిషన్ లోనికి చేశాను ఒక పని, అంటే సాంప్రదాయంలోనికి, అదేమో పాస్ట్ అన్నమాట. అది ఎంత గొప్పదైనా, అది లేదా అంటే మూర్ఖమైనదైనా సరే అది పాస్టే, లేదా అజ్ఞానపూరితమైనదైనా అది పాతదే కదా. ఇఫ్ ఐ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ట్రెడిషన్ అంటే అలాంటి పాత దాంట్లోంచి నేను ఏం చేసినా అది. Can that action be clear? Questioner. It cannot, because memory and tradition belong to the past. అది ఉండలేదు, ఎందుకంటే మళ్ళీ క్వశ్చనర్ కూడా చెప్పాడు అనమాట. అంటే జ్ఞాపక శక్తిను సాంప్రదాయం కూడా గతానికి చెంది. Krishnamurti garu, I'm asking, sir, can action born out of the past, the doing, which is always in the present, the doing, not having done or I will do, but the actual doing, can it ever be clear? అందుకని నేను ప్రశ్నిస్తున్నాను, ఏదైనా పని భూతకాలంలో ఉద్భవించింది, డూయింగ్ విచ్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద ప్రెసెంట్, అది వర్తమానంలో చేయాలి. డూయింగ్ నాట్ హ్యావింగ్ డన్, అది ఇంకా అయిపోలేదు, అది ఇంకా నేను చేయబోతున్నాను. యాక్చువల్ పని అది క్లియర్ గా ఉంటుందా? మేడం ఇంకొకసారి రిపీట్ చేస్తారా? దీన్ని సరిగ్గా వినపడలేదు. అంటే పాస్ట్ ఆరిజిన్ తో ఉంది ట్రెడిషన్, గాని అది మంచిదో చెడ్డదో అజ్ఞానమైందో మూర్ఖమైందో అది పాస్ట్. అలాంటి పాస్ట్ తోటి ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రెసెంట్ అంటే అది క్లియర్ గా ఉంటుందా? లేదా నేను చెయ్యబోయే పని కానీ, చేస్తున్న ప్రెసెంట్ లో ఉన్న పని కానీ పాస్ట్ ఆలోచనతో చేస్తున్నది, కెన్ ఇట్ ఎవర్ బి క్లియర్? అది క్లియర్ గా ఉంటుందా? ఇక్కడ మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. గతంలో ఉన్న ఆలోచనతో ప్రెసెంట్ లో ఉన్న విషయాన్ని మనం క్లియర్ గా చేయగలమా? అది క్లియర్ గా ఉంటుందా? అది ఆయన ప్రశ్న. Questioner, the word action and the word clear have nothing to do with each other. Clear applies to seeing everything.
యాక్షన్ అన్న పదానికి క్లియర్ అన్న పదానికి ఏమీ సంబంధం లేదు. క్లియర్ అన్నది చూడడం, ప్రతిదీ చూడడం తోటే సంబంధం అన్నారు. Krishnamurti garu. All right. Can that action be fresh, new, direct as when you meet fire and you move away? అది అలాంటి యాక్షన్ ఫ్రెష్ గా, న్యూగా, కొత్తగా, డైరెక్ట్ గా, అంటే మీరు యాజ్ డైరెక్ట్ యాజ్ వెన్ యూ మీట్ ఫైర్. ఇప్పుడు నిప్పుని మీరు చూసారు అనుకోండి, అప్పుడు ఎంత ఫాస్ట్ గా యాక్షన్ ఉంటుందో అలాగా అండ్ యూ మూవ్ అవే, తీసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది అంత ఫ్రెష్ గా ఉంటుందా అటువంటి యాక్షన్, అటువంటి పని? So, I'm asking, when we live and function in the shadow of the past, is there any clarity? అది అంటే మనం ఇప్పుడు ఫాస్ట్ అన్న ఫంక్షన్ లోనే పనిచేస్తుంటే అక్కడ క్లారిటీ ఏమైనా ఉంటుందా? Leave action out because that disrupts you. I know why it disrupts you, because you are never used to acting. You are used to conceptual thinking. అది లీవ్ యాక్షన్ అవుట్. యాక్షన్ ఇప్పుడు బయటకు ఉంచండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే మీరు ఎప్పుడు కూడా యాక్టింగ్ లో లేరు, మీరు కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకునే అందులో జీవిస్తున్నారు. And when you are faced with action, you get confused because your life is confused and that is your affair. మీకు ఎప్పుడైనా సరే యాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు బాగా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే మీ జీవితం అంతా కన్ఫ్యూజ్డ్ అండ్ దట్ ఈస్ యువర్ ఎఫైర్. మీకు మీ పనులు అలా ఉన్నాయి. అంటే ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? మనం ఏదైనా కొన్ని కాన్సెప్ట్స్ లోనే చేస్తున్నాం, ఆ కాన్సెప్ట్ కాకుండా పనిచేయడం అనేది మనకు చేత కావట్లేదు. అంటే మనం ఏ పనైనా కాన్సెప్చువల్ గానే చేస్తున్నాం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ అంటే కొన్ని అభిప్రాయాలు లోపల పెట్టుకుని చేసుకుంటాం. అది ఆ కాన్సెప్చువల్ లైఫ్ అనేది మీకు అర్థమైందా అని అడుగుతున్నారు. మీ అందరికీ అర్థమైందా? కాన్సెప్ట్ అంటే మన మైండ్ లో కాన్సెప్ట్ లేకుండా జీవించట్లేదు, మన జీవితమే కాన్సెప్చువల్ లైఫ్ అయిపోయింది. థింకింగ్ కూడా కాన్సెప్చువల్ థింకింగ్. ఏవో కొన్ని ఉద్దేశాలతోటే ఆలోచిస్తాం, సహజంగా ఫ్రెష్ గా ఉండట్లేదు. ఆ పాయింట్ అందరికీ అర్థమైపోతుందా? ఏమి అవుతుంది. ఓకే. So, when you act from the past, from tradition, is it action? Is it something living? అందుకని మీరు సాంప్రదాయంలోంచి కానీ పాస్ట్ లోంచి కానీ పని చేస్తే అది పనా? అది ఏమైనా జీవించ ఉన్న విషయమా? Questioner, why should there be any difference between clarity and action? అసలు క్లారిటీకి యాక్షన్ కి తేడా ఎందుకు ఉండాలి? Krishnamurti garu. Oh, we can discuss this ad nauseam. Ad nauseam అంటే ఏంటో మేడం తెలియట్లేదు. ఇంతకు ముందే డిస్కస్ చేసుకోవాలి. ఇది వేరే లాంగ్వేజ్ వర్డ్ లా ఉంది మేడం. బట్ తర్వాత ఓకే మేడం. Oh, we can discuss this ad nauseam, but I am just asking, sir, you are all tradition ridden, aren't you? ఇది ఇంతకు ముందు కూడా మాట్లాడేది విషయం మీద. అంటే యాక్షన్, క్లారిటీ అండ్ క్లియర్ అండ్ యాక్షన్ ఏంటండి? అసలు ఆ సీయింగ్ లోనే యాక్షన్ ఉంది కదా, క్లియర్ సీయింగ్ లోనే క్లియర్ యాక్షన్ ఉంటుంది. అది వీ కెన్ డిస్కస్ దిస్, ఇది మళ్ళీ మనం మాట్లాడొచ్చు ఏంటో. బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ సార్, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ట్రెడిషన్ రిడెన్ ఆరెంజ్ యూ? మీరందరూ ట్రెడిషన్ తోటే ఉంటున్నారు కాదా? ట్రెడిషన్ మనసుతో జీవిస్తున్నారు కాదా అని. హలో అది ఆ అడ్నాసియం వర్డ్ మీనింగ్ చూసాను, చదివిదా? చదువుతాను. ఒక్క నిమిషం, మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది. ఒక్క నిమిషం. As something that has been repeatedly referred, said అలా రాశారు.
చదువు. అంటే ఇది ఇంతకు కూడా జరిగింది, రిపీటెడ్ గా జరుగుతుంది. అంటే ఆ, మనం మొదటి నా ఉమ్, ఇదిగో చదువుతున్నానే. యూజ్డ్ టు రెఫర్ టు ద ఫ్యాక్ట్ that something has been done or repeated so often that it has become annoying or tiresome. అది అంటే మొదటి నుంచి ఆయన చెప్తున్నారు కదా, యాక్షన్ అండ్ యాక్షన్ అన్న విషయం మీద ఇందులో కూడా చెప్పారు. అందుకని రిపీటెడ్ గా జరిగింది ఆ విషయం, అది మళ్ళీ చెప్పడం విషయం అనమాట. అడుగుతున్నారు ట్రెడిషన్ అన్నది అని అంటున్నారు. యు ఆర్ ఆల్ ట్రెడిషన్ రిడెన్ ఆరెంజ్ ట్రెడిషన్ తోటే మీరు పూర్తిగా నిండిపోయి ఉన్నారు కాదా? ట్రెడిషనాలిస్ట్ ఇది పవిత్రమైంది, ఇంకా దాన్ని వివరిస్తున్నారు. అలాగే ఈ శ్లోకాన్ని రిపీట్ చేస్తే మంచిది, ఈ మంత్రం చేస్తే మనకి మంచిది, ఇలాంటివన్నీ కాన్సెప్ట్ కదా. మంచిదో కాదో కాన్సెప్ట్ అంటే ఉద్దేశాలు, అవన్నీ ఐడియాలు. యువర్ ఓన్ ట్రెడిషన్, యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే అర్థమవుతుందా? యువర్ ఆల్ ట్రెడిషన్ రిడెన్ అంటే ఏదో ఇలా పొద్దున్న లేచి పొద్దున్న ఇలా చేస్తున్నది అలా చేస్తున్నది అన్ని మన కాన్సెప్ట్స్. ఆ మంచిది చెడ్డది ఇవన్నీ కాన్సెప్ట్స్ పెట్టుకుని మనం జీవిస్తున్నాం. ఇదైతే పవిత్రంగా ఉంటాయి, ఇలా చేయడం చాలా మంచిది. ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ ఆఫ్ దాట్, అది ఏమీ మీరు కాకుండా చేస్తారంటే మీకు మీ ఓన్ ట్రెడిషన్ ఉంటుంది, మీకు మీ ఓన్ అనుభవం ఉంటుంది, అది దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ గోన్ రిపీట్ అంటే లేకపోతే మీ అనుభవాన్ని కూడా అలా రిపీట్ చేస్తున్నారు, ఆ ట్రెడిషన్ కూడా మీరు రిపీట్ చేస్తున్నారు, మీరు పెట్టుకున్నది. చదవనా మేడం? ఆ, Now, does this repetition bring understanding, clarity, freshness, newness? ఇది మనం అంటే కొత్తగా తెలుసుకోవాలి. ఇలాంటి రిపిటీషన్ వల్ల మనకి ఎప్పుడైనా న్యూనెస్ ఉంటుందా మన యాక్షన్ లో? అసలు అందులో అవగాహన ఉంటుందా, క్లారిటీ ఉందా, ఫ్రెష్ గా ఉంటుందా? అది అంటే అది ఎప్పుడు కూడా గతానికి చెందుతున్న దాంట్లోనే మనం జీవిస్తాం. అందుకే మన లైఫ్ మనకి బోర్ గా ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సేమ్ రొటీన్ తో, అంటే రొటీన్ అదే అయినా సరే మనం గతంలో ఉన్న కాన్సెప్ట్ మీద ఆధారపడి జీవిస్తున్నాం. అందుకే కాన్సెప్చువల్ లైఫ్ అయిపోయింది. అది పాయింట్ మనం తెలియాలి. అలాంటి జీవితం కాంది మనకి తెలియదు. Questioner. It is an aid to understanding the present situation. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవడం ఒక సహాయమే అంటారు అన్నారు. అంటే ఇట్ ఈజ్ అంటే పాస్ట్ ఈజ్ అన్ ఎయిడా మేడం, కాన్సెప్ట్ ఈజ్ అన్ ఎయిడా? ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు? ప్రెసెంట్ సిచ్యుయేషన్ అర్థం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ కావాలి, అంటే ట్రెడిషన్ కాన్సెప్ట్ కూడా. కృష్ణమూర్తి గారు, ఈజ్ ద పాస్ట్ an aid to understanding the present? పాస్ట్ అన్నది ఒక సహాయమా ప్రెసెంట్ ని అర్థం చేసుకోవడానికి? Questioner. Things break down. కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు. కృష్ణమూర్తి గారు, wait sir, wait. Look at it. Does the past help you to understand the present? మళ్ళీ అడుగుతున్నారు, పాస్ట్ మిమ్మల్ని ప్రెసెంట్ అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందా అని. Questioner. The past is incomplete. ఏదో చెప్పుకో. Krishnamurti garu, just listen sir. What she has said. You have had thousands and thousands of wars. Does it help you to prevent all wars? జాగ్రత్తగా వినండి. మీరు ఆమె ఏం చెప్తున్నారంటే, మీకేమో వేల కొద్ది వార్స్ ఉన్నాయి, అది జరిగాయి. కానీ అది వార్స్ జరగడం వల్ల మళ్ళీ యుద్ధాలు మనం ఆపగలుగుతున్నామా? You have had class division. అలాగే కుల భేదాలు ఉన్నాయి, లేదా ఏంటి అప్పర్ క్లాస్ అని, ఎక్కువ ధనవంతులు, ధనం తక్కువ వాళ్ళు, పేదవాళ్ళు అన్న ఈ భేదాలు ఉన్నాయి. అలాగే బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్, కుల భేదాలు, ఇవన్నీ మనలో ఉన్నాయి. అయితే వీటికి పాస్ట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా వీటిని తీసి పారేయడానికి? Questioner. It should. చెయ్యాలంటున్నారు. Krishnamurti garu, it should. Then we are lost. Then you say it should. It is an idea. It is not an action.
దెన్ యు ఆర్ లాస్ట్. అంటే మనం అప్పుడు కరెక్ట్ కలిగాం. మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఇది ఇది అవుతుంది అని, అదొక ఐడియా, అదొక యాక్షన్ కాదు, నాట్ అన్ యాక్షన్, అదొక ఉద్దేశం. You will still be a Brahmin. You will still be superstitious. You will still be violent. అలా మీరు అప్పటికి బ్రాహ్మణులుగానే ఉంటారు, ఒక్కత్వాలతోనే ఉంటారు, వైలెంట్ గా ఉంటారు. నేను గొప్ప వాళ్ళు మేడం వాయిస్ లో అయిపోయిందండి. చెప్తాను. సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉంది. మీరు ఎప్పటికీ బ్రాహ్మణులుగానే ఉంటారు, సూపర్స్టిషియస్ గానే ఉంటారు, మీరేమో వైలెంట్ గానే ఉంటారు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే నేను సుపీరియర్ కనుక నేను వైలెంట్ గా ఉంటాను. ఆటోమేటిక్ గా అందులో వైలెన్స్ ఉంది. అంతేనా? వాయిస్ చాలా లోలో ఉంది మేడం. ఏం చేయాలి? Questioner. People don't want to be free of the past. క్వశ్చన్ ప్రజలు పాస్ట్ నుంచి బయటపడాలని అనుకోవట్లేదు. ఇప్పుడు మీకు వచ్చిందా? ఇప్పుడు వాయిస్ వచ్చింది మేడం. ఇంటర్వ్యూ వస్తుందండి. అంటే ఒక సిగ్నల్ పోయింది, ఒక టైంకి వస్తుంది అనమాట. పలకబడి ఏదో అవుతుంది. అవును మేడం. అంటే అప్పుడు ఏమన్నారంటే, ఇందాక ఏం చెప్తున్నాను, మీరేమో బ్రాహ్మణ్ అని, సూపర్ మూర్ఖత్వంతో ఉంటారు, స్టిల్ బి వైలెంట్, ఇంకా వైలెంట్ అంటే హింసాత్మకంగానే ఉంటారు. ఇంకా అప్పుడు చూస్తున్నారు ఏమంటున్నారంటే, మీరు మేము ప్రజలు పాస్ట్ లోంచి బయటపడాలని ఉండదు. కృష్ణమూర్తి గారు, it doesn't matter if you are free or not. Don't be free of it. Live in your measuring. మీరు ఫ్రీ అవుతారో లేదో అది ముఖ్యమైన విషయం కాదు. మీరు మీ దుఃఖాల్లోనే ఉండండి. But if you want to understand this thing called clear thinking and going beyond it, you have to face certain things. అది కానీ మీరు కానీ ఒకవేళ క్లియర్ థింకింగ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు కొన్ని విషయాలను ఫేస్ చేయాలి. If you say, well, I don't want to change my traditions, నేను మాత్రం నా సాంప్రదాయాన్ని మార్చుకోను అని మీరు అంటే, questioner, can you not help us to at least make a, అప్పుడు మీరు మాకు సహాయం చేయలేరా ఏదో అవ్వడానికి అంటే ఏదో చెప్పబోతుంటే అప్పుడు Krishnamurti garu, we are doing that, sir. We are doing that. Look, sir, if the past is a help, if tradition is a help, if culture is a help to live now fully, clearly, happily, sanely, and flower in goodness, the past then has a value. But has it? అయితే అదే అంటే మీరు ఇంకోలా సాయం చేయగలరా అన్నట్టుగా అడుగుతుంటే అదే మనం చేస్తున్నాం సార్, అదే చేస్తున్నాం. చూడండి ఒక్కసారి పాస్ట్ అన్నది సహాయం ఒకవేళ హెల్ప్ అయితే, ఒకవేళ సాంప్రదాయమే అంటే గత సాంప్రదాయమే మనకి సహాయం చేస్తే, ఒకవేళ సంస్కృతి కానీ మనకు సహాయం చేస్తే దాన్ని సంపూర్ణంగా క్లియర్ గా ఆనందంగా పవిత్రంగా ఒక పువ్వు వికసించినట్టుగా మంచితనంతో అలా కానీ మనం జీవించడానికి కానీ ఈ పాస్ట్ మనకి సహాయం చేస్తే దెన్ యూ హ్యావ్ ఎ వాల్యూ. అప్పుడు మీకు విలువ ఉంటుంది. కానీ అది అలా చేస్తుందా అంటే మనం ఎప్పుడు చూడము ఆ విషయాలు. దెన్ యూ హ్యావ్ ఎ వాల్యూ. వినిపించట్లేదు మేడం. పాస్ట్ కానీ వినబడుతుందా? ఇప్పుడు ఓకే. పాస్ట్ కానీ మనకి సహాయం చేసింది అనుకోండి, అప్పుడు మనం ఎలాగ ఉంటామంటే, ఎలా అయితే మనం ఫ్రెష్ గా ఉండడానికి, తర్వాత ఒక్కసారి మీకు కానీ పాస్ట్ మీరు నిజంగా మీకు సహాయం చేసింది అనుకోండి, మీ యొక్క సాంప్రదాయం కానీ మీ సంస్కృతి కానీ ఎలాగా సంపూర్ణంగా క్లియర్ గా ఆనందంగా పవిత్రంగా ఒక మంచి పుష్పం ఎంత మంచితనంతో ఉందో ఆ విధంగా అలా కానీ మనకి అంటే అప్పుడు ఒక విలువ ఉంటుంది పాస్ట్ కి. కానీ అది అలా ఉందా? అలా చెయ్యట్లేదు కదా మనం. అంటే చెయ్యట్లేదు ఈ పాస్ట్ వాల్యూస్ తో జీవించడంతో మనం ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్ పట్టుకున్నారు ముస్లిమ్స్, మనం ట్రెడిషన్ పట్టుకున్నాం అలాగే ఆలోచిస్తున్నాం. అంటే ఇంటర్నల్ గా కానీ
మనం అసలు ఏంటి పొందుతున్నాం అనేది మనం చూసుకోవట్లేదు. అంటే మంచిగా క్లియర్ గా హ్యాపీగా జీవించట్లేదు పవిత్రంగా అనే విషయం మనకు తెలియట్లేదు. Do you, with all your tradition, live happily? అదే మీ ఎంత సాంప్రదాయంతో మీరు హ్యాపీగా జీవిస్తున్నారా? Questioner. That past is like looking through smoked glass. ఇప్పుడు ఆయన కూడా వచ్చారు. అంటే స్మోకర్ గ్లాస్ అంటే పొగతో నిండిన గ్లాస్ తో చూసినట్టుగా ఉంటుంది పాస్ట్. Krishnamurti garu. That's right. So the past doesn't really help you. అది ఇప్పుడు ఆయన మాట అంటే టైం కరెక్ట్ గా వచ్చాడు కనుక పాస్ట్ నీకు ఎప్పుడు కూడా సహాయం చేయదు, Questioner. A little bit. కొంచెం కూడా చేయదని ఆయన కూడా అన్నాడు. Krishnamurti garu. Don't say no, because you are only speaking of another idea. Unless you do it, cut yourself from the past, you cannot say, yes, it is no good. అది అలా చెప్పగానే కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అలా ఇప్పుడు చెప్పేసండి, ఐడియాగమైన మీరు చెప్తున్నారు, మీరు అందులో జీవించుంటే గాని, మీరు ఆ పాస్ట్ ని కట్ చేస్తే కానీ అది మీకు అప్పటి వరకు తెలియదు. యూ సే అంటే యూ కాంట్ సే, అప్పటి వరకు మీరు చెప్పలేరు ఇట్ ఈస్ నో గుడ్ అని. అంటే అందులో అప్పుడు తెలుస్తుంది అనమాట. Questioner. We have the chance to understand you because we have listened to you for years. A child has no such chance. మాకు మిమ్మల్ని వినే అదృష్టం వచ్చింది, ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని వింటున్నాం. ఒక చిన్న పిల్లవాడికి అలాంటి ఛాన్స్ ఉండదు. Krishnamurti garu. We have the chance to understand you because we have listened to you for 40 years. A child hasn't. And all the rest of it. అతను ఏమన్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని లిజన్ టు యూ ఫర్ 40 years, 40 ఏళ్ళే వింటున్నాం. ఒక చిన్న పిల్లవాడికి అటువంటి అవకాశం లేదు. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్, మిగతా వాళ్ళకి లేదు. Why do you bother to listen to the speaker at all? అసలు మీరు స్పీకర్ ని వినడం ఎందుకుట? Even for a day or worse, for 40 years. ఒక రోజే కాదు, 40 ఏళ్ళే వినడం ఎందుకు? How tragic it all is. I don't know where you people live. ఎంత దుఃఖమైన విషయం, నాకు తెలియట్లేదు మీరందరూ ఎక్కడ జీవిస్తున్నారు. And so let's get back. When I am always looking over my shoulder to the past, I can never see anything clearly in the present, obviously. మళ్ళీ ఇప్పుడు విషయానికి వద్దామంటూ, నేను ఎప్పుడు కూడా పాస్ట్ లో చూసాను అంటే నేను ప్రెసెంట్ క్లియర్ గా చూడలేను. I need 2 eyes to look, but if I am looking over my shoulder all the time, I cannot see the present. అంటే వెనక్కి తిరిగి చూడడం అనమాట షోల్డర్ అంటే కదా. పాస్ట్ లో గానీ నేను అలా చూస్తూ ఉంటే నేను ప్రెసెంట్ ని చూడలేను. నాకు 2 కళ్ళు ఉండాలి, పాస్ట్ ని చూసేది, ప్రెసెంట్ ని చూసేది. అందుకని నేను పాస్ట్ నే చూస్తూ ఉంటే ప్రెసెంట్ ని చూడలేను. What I need to do is to look at the present, and I am not capable of looking at the present because I am burdened with the past, with my tradition. అంటే ఐ కాంట్ సీ ద ప్రెసెంట్. నేను చేయగలిగింది ఏంటంటే ప్రెసెంట్ ని చూడాలి. అండ్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ప్రెసెంట్. అసలు ప్రెసెంట్ నేను చూసే సమర్థత కోల్పోయాను. ఐ కాంట్ సీ ద ప్రెసెంట్ వెన్ ఐ నీడ్ టు లుక్ ఎట్ ద ప్రెసెంట్. అంటే నేను ప్రెసెంట్ ని చూడవలసిన పరిస్థితిలో కూడా నేను ప్రెసెంట్ ని చూడలేకపోతున్నాను. ఐఎమ్ బర్డెన్ విత్ పాస్ట్. పాస్ట్ తో బర్డెన్ అయిపోయింది. విత్ మై ట్రెడిషన్, నా సాంప్రదాయంతో. నేను చెప్పాను కదా, అంటే అవన్నిటిలోంచి మనం చూస్తాం. Tradition says to me. చూడండి, ఒక ఎస్సీ క్యాస్ట్ వాడు వచ్చి నీళ్లు తీసుకుంటున్నాడు చెరువులో. వాడికి ఎవరిలో అక్కడ చనిపోయేటట్టున్నాడు వాళ్ళ ఫాదర్ ఎవరు. వాళ్ళకి ఏమి ఎక్కర్లే, వాళ్ళకి సాంప్రదాయం చెప్తోంది. ఎందుకంటే బ్రాహ్మణ కాని వాడు ముట్టించుకున్నాడు అని ఒక ట్రెడిషన్ లో చూడడం బట్టి అంత హింసాత్మకంగా ప్రవర్తించేది. వాడినేమో బంధించి కొట్టి అలా చేసేవారు. అంటే ఎందుకని? ట్రెడిషన్ లోంచి చూస్తున్నారు, రియాలిటీ చూడటం లేదు.
మనిషి ఎవరికైనా నీళ్ళు అవసరమే, చనిపోవడం మనిషి కొంచెం నీళ్ళు ఇస్తే బతకొచ్చు అనే పరిస్థితిలో అన్నమాట. అంటే ఈ ట్రెడిషన్ వల్ల ఎంత వైలెంట్ గా జీవిస్తున్నామో మనం. అంటే మనం దయతో లేకుండా, మనం ఒక రకమైన కన్సర్న్ ఇతరుల పట్ల వాళ్ళు మనుషులే అని ఒక ప్రేమ ఏమీ లేకుండా జీవించడానికి, మహా హింసాత్మకంగా జీవించడానికి కారణం ఈ పాస్ట్ లో జీవించడమే. ఉమ్, Tradition says to me, it is terrible to have a divorced wife. Or my respectability says to me, that person is terrible because he is not moral. We all do this. ఉమ్. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పాస్ట్ తో బర్డెన్ అయిపోయాను. ట్రెడిషన్ నాకు చెప్తోంది ఇదేమో ఇట్ ఇస్ టెరిబుల్, ఒక డైవర్స్ అయిన భార్యతో జీవించడం భయంకరం కదా. అలాగే నాకేమో ఇంకెవరి ఫైట్ లో ఒక రెస్పెక్టబిలిటీ, దట్ పర్సన్ ఇస్ టెరిబుల్ బికాస్ ఈజ్ మోరల్. ఆయన చాలా గొప్పవాడు, ఎందుకంటే అతను చాలా నైతికంగా ఉంటాడు. He is not ఇవన్నీ మనం moral. ఈజ్ నాట్ మోరల్, నైతికంగా లేడు అంటే Hmm. చాలా భయంకరంగా ఉంది. ఇలా మనం కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని పాస్ట్ లో ఉన్న వాటితోనే చూస్తున్నాం. We all do this. So, what happens to my affection, to my kindliness towards that person? అది అప్పుడు నాకు ఆయన పట్ల నా అభిమానం ఏమైంది, దయ ఏమైంది అటువంటి వ్యక్తి పట్ల. అంటే మనం ఏంటంటే డైవర్స్ ఇచ్చేసాం, అయినంత మాత్రంలో దయాహీనంగా చూడొచ్చు. అలాగే అంటే డైవర్స్ లా ప్రకారం అయిపోయినా మళ్ళీ మామూలుగా ఉండొచ్చు కూడా. అలాగే ఒక వ్యక్తి మీద ఉన్న నా కాన్సెప్ట్ ఏమో ఆయన చాలా మోరల్ లేనివాడు, నీతి లేనివాడు అంటే అలాంటి భావనలోనే చూస్తాం. అతనికి మనం దయ గాని ప్రేమ గాని ఏమి చూపెట్టాం, అభిమానం గాని. ఇంకా నా అభిమానం అంతా ఏమైపోయింది, నా దయ ఏమైపోయింది అటువంటి వ్యక్తి పట్ల. My prejudice, which is tradition, prevents me from being kind or affectionate to that person. అది నా ప్రిజుడిస్ అంటే ముందుగా ఏర్పరచుకున్న నా అభిప్రాయం ఆ వ్యక్తుల పట్ల నన్ను దయ లేకుండా, లేకపోతే అభిమానం లేకుండా ఉండేటట్టు చేస్తుంది. The past may help in the field of technology, but it does not help in the field of life. అది టెక్నాలజీ అంటే లైక్ కంప్యూటర్, సెల్ ఆపరేట్ చేయడం ఇలాంటి వాటికి ఫాస్ట్ సహాయం చేస్తుంది, కానీ జీవితానికి సహాయం చేయదు. I know this is theory now, and you will repeat that ad nauseum and think you have understood it. అది మీరేమో ఇది థియరీ అని నాకు తెలుసు, కానీ మీరు ఏం చేస్తారు, రిపీట్ చేస్తుంటారు. అడ్నోస్ ఏమంటే బోరింగ్ గా అలా రిపీట్ చేస్తారు. అండ్ మీరు ఏమనుకుంటారు, మీరు అర్థమైపోయిందని. నిన్న ఈ పాయింట్ మాట్లాడాం కదా, మనం ఏంటంటే ఎవరో చెప్పిన చెప్పేసి మనకు అర్థమైపోయింది అంటాం. అంటే ఒక లెక్చర్ చూసినా అర్థమైపోయినట్టు కాదు, అందులో జీవించకపోతున్నారు. అడ్నోస్ ఏమంటే రిపీటెడ్ గా అది భావించి మనకేమో బాగుంది అనిస్తుంటుంది, అర్థమైపోయింది. 4-5 సార్లు ఒకే వాక్యాన్ని మనం చెప్పుకుని నాకు అర్థమైపోయిందని భావిస్తున్నాం, జీవించకుండా. So, the question arises, as thought is of the past and have to live completely in the present to understand the present, how is the past to be put aside and yet be useful? The past may help in the field of technology. I know this is theory. ఇది కేవలంగా థియరీవే, అండ్ అది రిపీట్ చేయడానికి పనిపిస్తుంది. అండ్ అది మీకు అర్థమైపోయిందని ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పార్ట్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్, ఆలోచన అనేది పాస్ట్కి చెందింది కనుక ఐ హ్యావ్ టు లివ్ కంప్లీట్లీ ఇన్ ద ప్రజెంట్. నేను సంపూర్ణంగా ప్రజెంట్ లో జీవించాలి, ప్రజెంట్ అర్థం చేసుకోవాలి. హౌ ఇస్ ద పాస్ట్ టు బి పుట్ అసైడ్ అండ్ బి యూస్ఫుల్. పాస్ట్ ని పక్కన పెట్టేసి లెట్ బి యూస్ఫుల్, అసలు అవసరమే దాన్ని వాడి అలా మనం ఉపయోగకరంగా ఎలా జీవించడం. That is what your question was. అదే కదా మీ ప్రశ్న. You understood my question? I have to live in this world, and I need technological knowledge to go to the office. You know, all that is involved in it. నేను ఇండియాలో జీవించాలి, ఈ ప్రపంచంలోనే. నేనేమో టెక్నాలజికల్ నాలెడ్జ్ని వాడాలి. నాకు అవసరం, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలంటే.
నేను ఆల్రెడీ విన్నా ఇందులో ఇవన్నీ ఉన్నాయి లైఫ్ లో. It is the feeling professor or neighbor. ఇది పిల్లిగాడైనా ప్రొఫెసర్ అయినా ఇవన్నీ వీటిని ఉపయోగించాల్సింది. మేడం వాల్యూమ్ అసలు వినపట్లేదు లేదండి. ఒక గడియాగి మళ్ళీ చెప్తుంటాను. ఆ, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. నేను ఇదే లైఫ్ లో ఇదే ప్రపంచంలో జీవించాలి. నాకేమో టెక్నాలజికల్ జ్ఞానం అవసరమే ఆఫీస్కి వెళ్ళాలంటే. ఉమ్, అదంతా కూడా మన జీవితంలో సైన్స్ అని బ్యూరోక్రసీ ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. మనం కానీ ఒక ప్రొఫెసర్ అయినా ఒక కూలివాడైనా వాళ్ళ జీవితంలో ఇవన్నీ ఇవిడి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అంటే అందరికీ వాడుకుంటారు సైన్స్ బ్యూరోక్రసీ ఇవన్నీ కూడా. అండ్ ఐ సీ ఆల్సో ఐ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్ దిస్ మార్నింగ్. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళ పొద్దున్న ఇఫ్ యు ఆర్ ఎ లేబరర్, if you are a professor and if you are a laborer, and I see also I have understood something this morning. To live completely, fully, the past must not interfere. So I say to myself, how is this possible? నాకేమర్థమైందంటే నేను పూర్ణంగా జీవించాలంటే గతం అన్నది ఇంటర్ఫీర్ అవ్వకూడదు నాకు. ఈ గతం లేకుండా నేను ఏ విధంగా జీవించాను, ఇది నాకు ఇవాళ పొద్దున అర్థమైంది. ఇది ఎలా సంభవం, ఇంతవరకు నాకు అర్థమైంది అని చెప్తున్నారు. How is it possible for me to live in the technological world most efficiently, logically, with more and more technology, and yet live at another level or even at the same level without the interference of the past? ఇలాంటి టెక్నాలజికల్ ప్రపంచంలో చాలా ప్రావీణ్యతతో నేను జీవించాలి, అంటే మోస్ట్ ఎఫిషియెంట్లీ. అయితే ఎలా నేను జీవించాను? లాజికల్ గా జీవించాలి, ఇంకా ఎక్కువ టెక్నాలజీ వాడుతూనే. అది వేరే లెవెల్లో జీవిస్తున్నాం. ఆ లెవెల్లో కూడా పాస్ట్ అన్నది ఏమీ లేకుండా జీవించగలమా? In the technological field, I must have the past. In the other field of life, no past. Do we see this? అది టెక్నాలజీకి వాటికి మనకి పాస్ట్ అవసరం, అదర్ ఫీల్డ్ కి పాస్ట్ అక్కర్లేదు. ఈ విషయం మనం గమనించేమా? Questioner: Yes, now we have an understanding. ఇప్పుడు మాకు అర్థమైంది అంటున్నారు. Krishnamurti garu: Oh, good. And I asked myself, how this is possible. ఇప్పుడు మంచిదే, మీకు అర్థమైంది కదా. అయితే నేను ఆయన నవ్వుతున్నారు కాబట్టి నవ్వొద్దన్నారు. నవ్ ఐ ఆస్క్ మై సెల్ఫ్, నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇది ఎలా సంభవం? ఒక దగ్గరేమో పాస్ట్ వాడాలి, ఒక దగ్గరేమో పాస్ట్ వాడకూడదు. ఇట్ ఈస్ Questioner: లైఫ్. Is a double life possible? అంటే డబుల్ గా జీవించడం సంభవమా అని అడిగాను. Krishnamurti garu: No. You see, what you are leading is a double life. You go to the temple, put on ashes, you know the setup, ringing of bells and all the jingles. అంటే మీరు ఇప్పుడు జీవించిందే డబుల్ లైఫ్. ఎందుకంటే మీరు ఒక టెంపుల్కి వెళ్తారు, అక్కడ విభూతి రాసుకుంటారు, అక్కడ సెటప్ అంతా మీకు తెలుసు, బెల్స్ కొడతారు, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. And at the same time, you live at the technological level. అదే సమయంలో మీరు టెక్నాలజికల్ జీవితం కూడా లెవెల్లో జీవిస్తున్నారు. You are leading a double life and you say, is it possible? మీరు ఆల్రెడీ డబుల్ లైఫ్ జీవిస్తున్నారు, మీకు సంభవమా అని అడుగుతున్నారు. డబుల్ లైఫ్ సంభవమా అని అడుగుతున్నారు. Of course it is possible because you are leading it. ఇది సంభవం, ఎందుకంటే మీరు అలాంటి జీవితం జీవిస్తున్నారు. We are not talking about a double life. Examine the complexity of this problem, that one has to have technological knowledge and that there must also be freedom from knowledge from the past. ఇప్పుడు మనం డబుల్ లైఫ్ కోసం మాట్లాడలేదు. మనం ఏంటంటే మన జీవితంలో ఉన్న క్లిష్టతని, సమస్యను చూడండి.
ఒక రకంగా మనకి టెక్నాలజీ అనేది ఫాస్ట్ అవసరం. టెక్నాలజికల్ లైఫ్ నాలెడ్జ్ తో జీవిస్తున్నాం. మరొక రకంగా మనం దేర్ మస్ట్ ఆల్సో బి ఫ్రీడమ్. ఈ పాస్ట్ నుంచి మనకి ఫ్రీడమ్ కూడా కావాలి. పాస్ట్ లేకుండా ఉన్న ఫ్రమ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద పాస్ట్. గతం ఇచ్చినటువంటి గత జ్ఞాపకాల నుంచి, గత జ్ఞానం నుంచి కూడా మనకు విముక్తి రావాలి. Now, how is this possible? The double life which you are Yes. leading now is in existence, and therefore you are making a hideous mess of life. How Yeah. you go to the temple and at the same time run a machine? నమస్తే అండి. How is it possible? అదే సెకండ్ సిస్టర్. ఎంత టైం ఉందండి? 7:40 అయింది మేడం. అదే అయిపోయిందా? 1 minute ఉంది. 1 minute ఉంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. అయితే మనకి మళ్ళీ మొదలు పెడదామా, లేకపోతే ఇది ఇలాగే అంటే ఏం చేద్దాం? మొదలు పెడదామండి. అంటే ఉత్సాహం అంటే మనం తక్కువ చదివినా పర్వాలేదు కదా, కొంచెం డిస్కస్ చేసేసి మానేద్దాం. అయితే ఇంతవరకు ఆపేద్దాం, చదివిన దాన్ని డిస్కస్ చేద్దాం. ఏమి అలాగే ఎంతమంది ఉన్నారు ఇవాళ? 8 మంది అడిగారు. ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా, లేకపోతే నాకు కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు. ఒకళ్ళు ఇద్దరు అలా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా మనం